అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. కృష్ణ, ఎవరూ కావాలని పాపాలు చేయరు, చెడ్డ పనులు చేయరు కదా. మరి ప్రతిరోజు మానవులు ఏదో ఒక చెడ్డ పని చేస్తూనే ఉన్నారు. దీనికి కారణం ఏమిటి? ఏ శక్తి మానవుని చేత చెడ్డ పనులు దుర్మార్గాలు చేయిస్తుంది అని అడిగాడు అర్జునుడు. మనలో చాలామంది అంటుంటారు, ఇది తప్పని తెలుసయ్యా, కానీ ఎందుకో చేయాలని అనిపిస్తుంది అని అంటుంటారు. కోపం అన్ని అనర్థాలకు మూలం అని అందరికీ తెలుసు, కానీ కోపం అందరికీ వస్తుంది. అనరాని మాటలు అంటారు, తర్వాత బాధపడతారు. అలాగే స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమని తెలిసి ప్రభుత్వం సిగరెట్లను నిషేధించదు. అలాగే మద్యం కూడా. కారణం ధనము. చాలామందికి తాము చేసే పనులు తప్పు అని తెలిసి కూడా చేస్తూనే ఉంటారు, మానలేరు. జంక్ ఫుడ్ హాని చేస్తుందని అందరికీ తెలుసు, కానీ అందరూ అదే తింటారు. లంచం తీసుకోవడం తప్పు, జైలుకు పోతామని తెలుసు, కానీ తీసుకుంటున్నారు. దొంగతనము పాపమని శిక్ష పడుతుందని తెలుసు, అందుకే ఎవరూ చూడకుండా దొంగతనాలు చేస్తుంటారు. ప్రజాధనము కొల్లగొట్టడము తప్పు, పాపము, నేరము అని అందరికీ తెలుసు, కానీ రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్ళు కోట్ల కొద్దీ ధనం కొల్లగొడుతున్నారు. అవే స్కాములు. అంతెందుకు వందల మంది ముందు ఈ అమ్మాయి నా సహధర్మచారిని, నా అర్ధాంగి అని అంగీకరించి తాళి కట్టిన భర్త ఆమెను చిత్రహింసలు పెట్టడము, ఒక్కోసారి అంతమొందించడము చూస్తూనే ఉన్నాము. ఏ ఫ్యామిలీ కోర్టుకు పోయినా అంతులేని కథలు వినిపిస్తాయి. ఈ దుర్మార్గాలు మానవులు ఎందుకు చేస్తున్నారు? తనకి ఇష్టం లేకపోయినా ఎవరో బలవంత పెట్టినట్లు, ఎవరో చేయిస్తున్నట్లు అధర్మం చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? ఇది అర్జునుడి ప్రశ్న. కాబట్టి మానవులలో అనుకూల శక్తి కన్నా ప్రతికూల శక్తి ఎంత బలంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఇక్కడ ఒక పదం వాడారు, బలాదివ నియోజితః. అంటే ఎవరో బలవంతం చేసినట్టు, ఎవరో ప్రేరేపించినట్టు, ఆజ్ఞాపించినట్టు మానవులు పాపం చేస్తున్నారు. అంటే మానవులు పాపం చేయాలి అనే సంకల్పం లేకపోయినా ఎవరో చేయించినట్టు పాపం చేస్తున్నారు అని భావన. ఇది ఎందువల్ల జరుగుతుంది అని అర్జునుని సందేహం. మనం సాధారణంగా గమనిస్తే మానవులు 3 విధాలుగా ఉంటారు. కొంతమంది ఎప్పుడూ కూడా ఏ పరిస్థితుల్లో కూడా పాపం చేయరు, అటువంటి ఆలోచన కూడా చేయరు. రెండవ రకం వారు పాపం చేయడం తమకు ఇష్టం లేకపోయినా ఎవరో లోపలి నుండి ప్రోద్బలం చేసినట్లు పాపం చేస్తుంటారు. మూడవ రకం కావాలని పాపం చేస్తుంటారు. మొదటి తరగతి వారు జీవన్ముక్తులు. రెండవ రకం వారు దైవచింతన కలవారు. మూడవ రకం వారు పాపాత్ములు. అర్జునుడు ఇక్కడ ఈ రెండవ రకం వారి గురించి అడుగుతున్నాడు. మానవులు 3వ తరగతిలో అస్సలు ప్రవేశించకూడదు. 2వ తరగతి నుండి మొదటి తరగతిలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించాలి. అలా కాకుండా మానవులు తాము పాపాలు చేస్తూ ఆ పాపాలను ఇతరుల మీదకి తోసేస్తుంటారు. ఎలా అంటే, చాలామంది మానవులు ఇది శని ప్రభావం అండి, ఏలిన నాటి శని నన్ను పట్టి పీడిస్తూ ఉంది అని శని మీదికి తోస్తారు. మరికొంతమంది సాతాను నా నెత్తి మీద ఎక్కి నాట్యం చేస్తున్నాడండి, అందుకని ఇలా జరిగింది అని కనబడిన సాతాను మీదికి తోస్తారు. మరికొంతమంది శని పెద్దమ్మ, ఇనుపగజ్జల తల్లి నా నెత్తి మీద తాండవం చేస్తూ ఉందండి అని అంటారు. కానీ పరమాత్మ మాత్రము శని అనలేదు, సాతాను అనలేదు, శని పెద్దమ్మ అని అసలే అనలేదు. మనం చెడ్డ పనులు చేయడానికి, పాపాలు చేయడానికి కారణం ఏమిటో ఈ క్రింది శ్లోకాలలో నిర్మోమాటంగా వివరిస్తున్నాడు భగవంతుడు. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏషః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరినం. రజోగుణం వలన పుట్టిన కామము, క్రోధము మనకు శత్రువులు. కోరికలు ఎన్ని తీరినా ఇంకా కోరికలు మిగిలే ఉంటాయి. కామదాహమునకు అంతు లేదు. ఈ కామములు తీరకపోతే అవి మనకు శత్రువులుగా పరిణమించి అనేక మహాపాపములకు కారణమవుతూ ఉంటాయి అని తెలుసుకో. ఓ అర్జున, ఎవరో చెప్పినట్టు అందరూ పాపాలు ఎందుకు చేస్తున్నారో తెలుసా? దానికి మూలము రజోగుణము వలన పుట్టిన కోరికలు. అవి తీరకపోతే వచ్చే కోపము. ఈ కోరికలు ఎంత అనుభవించినా వాటి ఆకలి, దాహము తీరదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటుంటాయి. కోరికలకు తృప్తి లేదు. ఈ కామము, క్రోధము మానవునికి ప్రబల శత్రువులు. అన్ని అనర్థాలకు ఇవే మూలము అని కృష్ణుడు అర్జునునితో చెప్పాడు. 3 లోకములలో ఉన్న మానవులను పట్టి పీడిస్తున్న జాడ్యం ఒకటే ఉంది, అదే కామము, కోరిక. ఒక వస్తువు కావాలని ఆరాటం. ఈ కామము రజోగుణము నుండి పుడుతుంది. వాడి కోరిక తీరడానికి ఎవరు కానీ ఏది కానీ అడ్డు తగిలితే పిచ్చి కోపం వస్తుంది. కాబట్టి కోరిక, కోపము పక్కపక్కనే ఉంటాయి.
రజోగుణము నుండి కోరిక పుడుతుంది. ఆ కోరిక తీరడానికి కర్మ చేస్తాడు. అది మంచి కర్మ కావచ్చు, చెడ్డ కర్మ కావచ్చు, చేయకూడని కర్మ కావచ్చు, పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, ఏదైనా ఆలోచించకుండా చేసేస్తాడు. చేసిన తర్వాత మంచి జరిగితే ఎగిరి గంతేస్తాడు, చెడు జరిగితే ఎందుకు చేశానా అని ఏడుస్తాడు. ఫలానా వాడు చెబితే చేశానని పక్కవాడి మీద తోసేస్తాడు. యజమాని చెబితే చేశాను అని అంటాడు. ఎవరు ఎన్ని చెప్పినా అసలు పాపం చేయడానికి మూలము కామము, కోరిక. ఆ కోరిక మానవునికి ఇష్టం లేకపోయినా బలవంతంగా అతని చేత పాపం చేయిస్తుంది. కోరిక అంత శక్తివంతమైనది. ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. కామము, క్రోధము ఇద్దరు అన్నదమ్ములు. అందుకనే అరిషడ్వర్గములలో కామ, క్రోధములకు మొదటి 2 స్థానములు కేటాయించారు. కామము నాయకుడు అయితే క్రోధము ఉపనాయకుడు. ఆత్మ గురించి తెలుసుకోవాలి అని అనుకునే వారికి ఈ ఇద్దరు ప్రబల శత్రువులు. ఈ కామమునకు ఆకలి ఎక్కువ. ఎంత తిన్నా దీనికి ఆకలి ఎక్కువ. అమ్మయ్య అని అన్ని కోరికలు తీరాయి అన్న మాట అని ఎవరి నోటా రాదు. అగ్నిలో నెయ్యి వేస్తే భగ్గుమన్నట్లు ఈ కామము ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. అగ్నిలో నెయ్యి సమిధలు వేయకపోతే అగ్ని చల్లారిపోతుంది. అలాగే ఈ కామాగ్నిలో తత్వ విచారణ ద్వారా కోరికలను అదుపు చేస్తే కామము దానంతటదే చల్లారిపోతుంది. ఈ శ్లోకంలో పరమాత్మ మహాపాప్మ అనే పదం వాడారు. ఈ కామము మహాపాపములకు కారణమైనది అని అంటారు. ఈ కామం వలననే మానవులకు పుణ్యాలు తగ్గి పాపాలు పెరుగుతుంటాయి. ఈ కామము మానవునికి శత్రువు వంటిది. బయటి ప్రపంచంలో శత్రువులు దూరంగా ఉంటారు, కానీ ఈ కామం అనే శత్రువు మన వెంటనే ఉండి మనను సర్వనాశనం చేస్తుంది. ప్రతివాడి మనసులో తిష్ట వేసుకొని కూర్చుని ఉంటుంది. పోనీ ఈ కామం ఒక జన్మతో పోయేది కాదు. జన్మ జన్మల నుండి వేధిస్తూ మన పాప వాసనలను పెంచుతూ జన్మ జన్మలకు మన వెంట వస్తూ ఉంటుంది. ఈ కామము మనిషిని శాంతంగా ఉండనివ్వదు. మానవుడిని తన బానిసగా చేసుకుంటుంది. ఆ ప్రకారంగా కామము మనలను బానిసలుగా చేసుకుంటుంది. తనే అధికారము చెలాయిస్తూ ఉంది. ఈ కామము తన మిత్రులైన క్రోధము, లోభములను కూడా పిలుచుకొని వచ్చి తన వెంట ఉంచుకుంటుంది. అవసరమైనప్పుడు వాటి సాయం తీసుకుంటుంది. వాటిని మన మీద ప్రయోగిస్తుంది. ఇంట్లో పాము ఉంటే ఎలా మనం శాంతిగా ఉండలేము, అలాగే ఈ క్రోధములు మనసులో చేరితే ప్రశాంతంగా బతకలేము. నిత్యం అశాంతితో అల్లాడుతుంటాము. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే మనలో ఉన్న అజ్ఞానమే దీనికి అంతటికీ కారణము. మానవునిలో ఉన్న అజ్ఞానము కామము, క్రోధము రూపంలో ప్రకటితమవుతూ ఉంటుంది. ఇవి రెండుగా కనిపించినా నిజానికి ఒకటే. కామము తీరకపోతే క్రోధం పుడుతుంది. కామం లేకపోతే క్రోధం లేదు. ఈ కామము, క్రోధము కంటికి కనిపించకపోయినా భావనా రూపంలో, అనుభవ రూపంలో ప్రకటితమవుతుంటాయి. కాబట్టి కామం అంటే కోరికల గురించి, అవి తీరకపోతే వచ్చే కోపం గురించి తెలియనివాడు అంటూ ఎవరూ లేరు. ఈ కామమునకు, కోపమునకు మూలస్థానము మనలో సహజంగా ఉన్న రజోగుణము. మనలో ఉన్న రజోగుణము నుండి ఇవి పుట్టాయి. వీటికి ఆకలి ఎక్కువ. ఈ ఆకలి ఎంత తిన్నా తీరేది కాదు. కోరికలు తీరుతూ ఉంటే కొత్తవి పుడుతూ ఉంటాయి. అగ్నిలో నెయ్యి పోస్తే భగ్గుమన్నట్లు ఈ కామం కూడా ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. ఈ కామం తీరకపోతే క్రోధంగా మారి మానవుల చేత మహాపాపాలు చేయిస్తుంది. కాబట్టి ఈ కామము, దాని వలన పుట్టే క్రోధము మానవునికి ప్రబల శత్రువులని ప్రతివాడు తెలుసుకోవాలి. ఈ కామ, క్రోధ, లోభములు అనే శత్రువులను బయట తరిమేయాలంటే మనము వివేకము, వైరాగ్యము అనే వారి సాయం తీసుకోవాలి. చాలామంది అంటుంటారు, నేను కోరికలను అదుపులో ఉంచుకుంటాను అని. అది పొరపాటు. కామం అనే బీజం ఉన్నంత వరకు కోరికలు పుడుతూనే ఉంటాయి. కాబట్టి కామం అనే మూలాన్ని నాశనం చేయాలి. ఈ కామము ఎలా ఉంటుంది, దాని స్వరూపము, స్వభావము ఏమిటి అనే విషయము తర్వాతి శ్లోకాలలో వివరిస్తున్నాడు పరమాత్మ. ధూమేనావ్రియతే వన్హిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగచేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత గర్భంలో ఉన్న శిశువు కప్పబడి ఉన్నట్టు ఈ కామము, దాని వలన పుట్టే క్రోధము మనలో ఉన్న ఆత్మజ్ఞానమును కప్పి ఉంచుతుంది. ప్రతి జీవిలో ఆత్మ జ్యోతి మాదిరి వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతి ప్రాపంచిక విషయములతో చేరితే జీవాత్మ, పరమాత్మ వైపు తిరిగితే తన సస్వరూపము అయిన ఆత్మస్వరూపమని తెలుసుకున్నాము. ఈ జీవాత్మకు కామము, క్రోధము ఒక పొరవలే ఏర్పడి కప్పి ఉంచుతాయి. ఎలాగంటే అద్దం ఉంది, దానికి మురికి పడితే అద్దంలో మన ముఖం కనపడదు. ఆ మురికిని తుడిచివేస్తే అద్దం నిర్మలంగా ఉంటుంది. అలాగే నిప్పు ఉంది, పొగ రావడం మొదలైతే అగ్ని కనిపించదు. ఊదితే మండుతుంది, అప్పుడు పొగ ఉండదు.
ఈ కామము క్రోధము అనే పొరలు మనకు మనం సృష్టించుకున్నవి కానీ ఎక్కడి నుండి రావు. ఈ కామము క్రోధము అనే పొగ మురికిపోగానే జీవాత్మ స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తుడవడమే సత్సంగాత్యము, నిష్కామ కర్మ ఆచరించడము, జ్ఞానము సంపాదించడము, కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడము. దీనితో జీవాత్మకు పట్టిన మురికి తొలగిపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. పొగతో కప్పబడినప్పుడు అగ్నికి కానీ, మురికితో కప్పబడినప్పుడు అద్దానికి కానీ, మావితో కప్పబడినప్పుడు శిశువుకు కానీ ఎటువంటి హాని జరగదు. అవి తమ తమ స్వస్వరూపాలతోనే ఉంటాయి. కేవలం పొగ, మురికి మాత్రమే వాటిని కప్పి ఉంచుతుంది. ఆ మురికి తీసేస్తే వాటి సహజమైన స్వరూపాలు ప్రకటితమవుతాయి. దీనివలన మనకు తేలిందేమిటంటే మనము ఆనంద స్వరూపలము. మనలో ఉన్న ఆత్మ ఎల్లప్పుడూ ఆనందంతోనే ఉంటుంది. కానీ మనము కామము, కోరికలు, అవి తీరకపోతే కోపము అనే వాటితో ఆ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాము. అవి తీసేస్తే మరలా ఆనంద స్వరూపులము అవుతాము. మనం ఆనంద శివస్వరూపులము. శివ అంటే ఆనందము. అంటే మనమందరము ఆనంద స్వరూపులము అని తెలుసుకుంటే మనము మసిపూసుకోము. చాలామంది నా జీవితం ఇంతే, నేనింతే, నాకు సుఖం లేదు, ఈ జీవితానికి సుఖం లేదు అని అనుకుంటూ తమలో తాము బాధపడుతుంటారు. అది తప్పు. అందరూ ఆనంద స్వరూపులే. మనము ఆ ఆనందాన్ని చేతులా నాశనం చేసుకొని ఏడుస్తున్నాము అంతే. కాబట్టి ఆ పొగను, మురికిని తొలగిస్తే నిత్యం ఆనందంగా ఉంటాము. పోనీ ఇదేమైనా కష్టమా అంటే అదీ లేదు. కాస్త విసిరితే పొగపోయి మంట వస్తుంది. కాస్త నీటిలో తడిపి తుడిస్తే అద్దము స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. వైద్యులు మావి తొలగించి శిశువును బయటికి తీస్తారు. ఇవన్నీ దైవయత్నాలు కాదు, పురుష ప్రయత్నాలు. ఈ కామము, క్రోధమును తొలగించడానికి మనవంతు ప్రయత్నము మనము చేయాలి. కానీ నా కర్మ ఇంతే అని ఏడుస్తూ కూర్చోకూడదు. సోమరితనం పనికిరాదు. కాస్త ప్రయత్నం చేస్తే ఈ కామ క్రోధములను జయించడము అంత కష్టమేమీ కాదు అని భగవానుడు మనకు భరోసా ఇస్తున్నాడు. కామము మానవులలో ఉన్న ఆలోచనా శక్తిని, వివేచనా శక్తిని తగ్గిస్తుంది, అంధకారంలో పడేస్తుంది. అందుకే కామాంధుడు అని కూడా మనము అంటూ ఉంటాము. కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడు ఇక్కడ కామం అంటే కేవలము స్త్రీవాంఛ అనే అర్థంలో వాడిన కామం అంటే కోరిక అని అర్థం చేసుకోవాలి. కామం అంటే మనలో ఉన్న తీరని కోరికలు అని అర్థము. ఈ శ్లోకంలో అగ్ని, అద్దము, శిశువు అనే 3 ఉదాహరణలు చెప్పాడు పరమాత్మ. ఈ 3 ఉదాహరణలు కూడా చాలా ముఖ్యమైనవి. అగ్ని నుండి పొగ వస్తుంటే ఊదితే పొగ పోయి అగ్ని మండుతుంది. అలాగే కొన్ని కోరికలు ఉఫ్మని ఊదితే చాలు ఎగిరిపోతాయి. ఎక్కువ శ్రమ పడనక్కర్లేదు. కానీ మరికొన్ని కోరికలు ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. అవి అద్దానికి పట్టిన మురికి లాంటివి. అద్దానికి పట్టిన మురికిని బట్ట తీసుకొని నీటిలో తడిపి అద్దం మీద రుద్దాలి. అప్పటికీ పోకపోతే డిటర్జెంట్ వాడి క్లీన్ చేయాలి. అంటే కొంత శ్రమతో కూడిన పని. అలాగే మరికొన్ని కోరికలు చాలా బలంగా ఉండి ఎప్పటి వరకు తీరవు. ఎంతో శ్రమ పడితే గానీ ఆ కోరికల ప్రభావం నుండి బయటపడలేము. ఆ కోరికల ప్రభావం నుండి బయటపడటానికి కొంతకాలం వేచి ఉండాలి, ఓపికగా ఉండాలి. ఎలాగంటే శిశువుకు కప్పిన మాయను వెంటనే తీసివేయలేము. 9 నెలలు నిండి శిశువు బయటికి వస్తేనే కానీ ఆ మాయను తీసివేయలేము. అలాగే కొన్ని కోరికలు కాలక్రమేణా పోవలసిందే కానీ మన ప్రయత్నం వలన పోవు. కాబట్టి మనలో ఉన్న జ్ఞానాన్ని కప్పి ఉంచిన ఈ కామాన్ని ముందు తొలగించుకోవాలి.